హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సో 22 నెంబర్ ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? 22 మాస్టర్ నంబర్. ఒకే నంబర్ ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 2 సార్లు వచ్చింది. 2 చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. అక్కడ ఏం రాస్తాడంటే 22 గురించి, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ దే రీచ్ హై పొజిషన్ బై వర్కింగ్ హార్డ్ అంటాడు. నిజమా అని మనం చిరంజీవి గారి లైఫ్లో చూస్తే నిజమే కదా. ఇలా మాస్టర్ నంబర్స్లో పుట్టడం కూడా చాలా అద్భుతం. మాస్టర్ నంబర్స్లో పేరు పెట్టుకోవడం కూడా అద్భుతం. ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూడు, చిరంజీవి గారు అల్లుడు అంటే సినిమా హిట్, చిరంజీవి గారు తమ్ముడు అంటే హిట్, కోళ్ళు అంటే హిట్, చిరంజీవి గారి పేరు ఎత్తితే హిట్ అని కదా. అంటే ఒక వ్యవస్థను క్రియేట్ చేసేసాడు. ఆయన పేరు మీద ఒక వ్యవస్థ తయారైపోయింది. ఆ విధంగా ఉంటుంది. సో 22వ తారీఖు ఎవరైనా సిజరీన్ అయితే చేయించుకోండి. ఇప్పుడు డెలివరీ డేటు మామూలు డెలివరీ అనుకో, అది మన చేతుల్లో ఉండదు, దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. కానీ ఇలా 22వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారండి, ఎలా ఉండిద్దని చేయించుకోండి. ముహూర్తం ఎట్టున్నప్పటికీ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో 22వ తారీఖు, 11వ తారీఖు అలా పిల్లలు పుడితే బాగా క్లిక్ అవుతున్నారు. ఇక్కడ మేము కూడా ఏం లేదమ్మా, ఎవరికి హిట్ అవుతున్నారు, ఎవరు హిట్ అవ్వట్లేదో లిస్ట్ వేసుకుంటే ఆ లిస్ట్లో ఏ నంబర్లు హిట్ అవుతున్నాయో వాళ్ళు బాగున్నారనే. ఇటు వెళ్తే హైవే అయితే ఇలా స్పీడ్కి వెళ్ళిపోతారు, ఇట్లా ఈ సందులోకి వెళ్తే లేట్ అయిద్ది అని చెప్పారు. అందుకని మీరందరూ ఏం చేస్తున్నారు, హైవేని ప్రిఫర్ చేస్తున్నారు. అట్లని చెప్పి బోరబండ మేంచి కూడా వెళ్ళొచ్చు అదే ప్లేస్కి. కానీ బోరబండలో బాగా జనం ఉంటారు, బాగా డిస్టర్బెన్స్ ఉంటాయి, గోతులు ఉంటాయి అని అది వద్దు, హైవేలో వెళ్తున్నాం అంతేనా? లేకపోతే ఇంకేమైనా దీనికి ఏమైనా లాజిక్ ఏమైనా ఉందా? లాజిక్ దీనికి ఏమైనా ప్రశ్నాశాస్త్రం దీనికి ఏమైనా ఇదేం లేదుగా. అలానే ఒక నంబర్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకో నంబర్ వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకొని ఏ నంబర్స్ బాగా ఉన్నాయి ఆ నంబర్లు వాడుకోండి అమ్మా అని చెబుతున్నాం తప్పితే ఇక్కడ మేమేమి మిమ్మల్ని శాసించడం లేదు, మీకేం మంత్రాలు వేయటం లేదు, ఏమీ చేయటం లేదు. ఒక్కొక్క నంబర్ యొక్క పవర్ ఇలా ఉంది కాబట్టి, ఇలాంటి పుట్టిన వాళ్ళు ఇలా హిట్ అయ్యారు కాబట్టి ఇలాంటి నంబర్లు కూడా మీరు కూడా వాడుకుంటే వాళ్ళు హిట్ అయ్యారు కాబట్టి మీరు హిట్ అవుతారు అని చెప్తున్నాం. ఎవరో ఒకళ్ళు సంక్రాంతిలో హైవేలో కూడా బ్లాక్ అయిద్ది అని అలా రేర్ కేసులు కాదు మాట్లాడాల్సింది, రెగ్యులర్ కేసులు. నాకు తెలిసిన 22 ఆయన కూడా బాగలేడు అంటే ఆయన ప్రాబ్లం ఏముందో, వాళ్ళ పేరు ఎలా ఉందో, ఆయన సంతకం ఎలా ఉందో ఇన్ని చూడాలంట నేను అనేది. అది నమస్కారం.